Today our topic is important components of matter. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాటర్. దాంట్లో మనకి యాటమ్ అంటే పరమాణువు. ఒక అణువులో అతి చిన్న సూక్ష్మాతి నిర్మితమైన దాన్ని మనం ఏమంటాం అంటే యాటమ్ అంటే పరమాణువు అంటాం. ఏ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్లో స్మాలెస్ట్ పార్టికల్ అతి చిన్న దాన్ని స్మాలెస్ట్ పార్టికల్ అతి చిన్న పార్టికల్ని మనం ఏమంటాం అంటే యాటమ్ అంటాం. అండ్ ఎలిమెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ యాటమ్. ఎలిమెంట్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే సేమ్ టైప్ ఆఫ్ యాటమ్. an element made up of same type of atom. ఎలిమెంట్ అనేది మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ an atom. యాటమ్ అనేది ఎలా ఎలిమెంట్ అనేది మనకి ఎలా వస్తుంది? సేమ్ టైప్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఇది ఒక ఎలిమెంట్ తీసుకుంటే హైడ్రోజన్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే మనకి ఇది హైడ్రోజన్ ఎలిమెంట్. ఓకే, హైడ్రోజన్ ఇస్ ఎలిమెంట్. దీంట్లో యాటమ్స్, ఇది హైడ్రోజన్ ఎలిమెంట్ ఎలా వస్తుంది అంటే మనకి దీంట్లో చాలా సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ విచ్ ఈజ్ టేక్స్ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్. దీంట్లో ఏ చిన్న పార్టికల్ మనం తీసుకున్నా అది కెమికల్ రియాక్షన్ తీస్తుంది. దీంట్లో ఇవన్నీ హైడ్రోజన్ యాటమ్స్. హైడ్రోజన్ ఎలిమెంట్ అనేది హైడ్రోజన్ యాటమ్స్ తో సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ కంబైండ్ అయితే మనకి ఏమవుతుంది? హైడ్రోజన్ అనే ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఆక్సిజన్, నైట్రోజన్, ఓకే, ఫ్లోరిన్, క్లోరిన్, ఇలా సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ తో కంబైండ్ అయితే మనకి ఎలా వస్తుంది? యాటమ్స్ వస్తాయి అన్నమాట. సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ కంబైండ్ అయితే మనకి ఏమొస్తుంది? ఎలిమెంట్. ఇది హైడ్రోజన్ యొక్క ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్. దీంట్లో ఏ యాటమ్స్ ఉంటాయి? సేమ్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. అంతేగాని ఇక్కడ హైడ్రోజన్ యాటమ్స్, ఇక్కడ ఆక్సిజన్ యాటమ్స్ అనేవి ఉండవు. ఒక ఎలిమెంట్ అనేది ఫామ్ కావాలంటే సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ కంబైండ్ అయ్యి మనకి అలా ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. దాంట్లో ఒక చిన్న పార్టికల్ కూడా మనకి ఏమి చూపిస్తుందంటే కెమికల్ రియాక్షన్. చిన్న పార్టికల్ ఇక్కడ ప్రతి చోట మనకి చిన్న పార్టికల్, ఏ పార్టికల్ తీసుకున్నా మనకి అది కెమికల్ రియాక్షన్ అనేది చూపిస్తుంటది. ఓకే, హైడ్రోజన్ యాటంలో, హైడ్రోజన్ ఎలిమెంట్ లో హైడ్రోజన్ యాటమ్స్ అనేవి సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ తో యాటమ్స్ తో మనకి హైడ్రోజన్ అనే ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ దీంట్లో మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయంటే మోనో అటామిక్, డైఅటామిక్, and triatomic, and tetraatomic, ఓకే, టెట్రాటామిక్ అండ్ పాలిఅటామిక్ లేదా ఆక్టాటామిక్, ఆక్టా ఆర్ పాలి. ఓకే, యాటమ్స్ మనం చూసుకుంటే యాటమ్స్ మనం ఎన్ని రకాలుగా, ఎన్ని టైప్స్ గా మనకి డివైడ్ అవుతుందంటే మోనోఅటామిక్, డైఅటామిక్, ట్రైఅటామిక్, టెట్రాటామిక్, ఆక్టాటామిక్. ఓకే, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఫస్ట్ వన్ మోనోఅటామిక్. Monoatomic elements. Monoatomic elements కి మనకి ఎగ్జాంపుల్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. వీటిని మనం మోనో అటామిక్ ఎలిమెంట్స్ చెప్పుకుంటాం. ఏమేమిటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon and
రేడాన్. వీటిని మోనో అటామిక్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, మోనో అంటే ఒకటే సింగిల్ యాటమ్స్ ఉండే వాటిని వీటిని మోనో అటామిక్ ఒకటే వన్ యాటమ్ ఉంటే వాటిని ఏమంటారంటే మోనో అటామిక్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ డై అటామిక్ ఎలిమెంట్స్. డై అటామిక్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఎట్సెట్రా. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఎట్సెట్రా. దీస్ ఆర్ డైఅటామిక్. డైఅటామిక్ అంటే 2 atoms. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2 atoms. హైడ్రోజన్ లో ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, ఇన్ దిస్ 2, ఇన్ దిస్ ఆక్సిజన్ 2, నైట్రోజన్ ఆల్సో 2, అయోడిన్ 2, ఫ్లోరిన్ 2 అండ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఆల్సో 2 atoms. అంటే డైఅటామిక్ అంటే మనకి 2 atoms అంటే ఇప్పుడు హైడ్రోజన్, one hydrogen to another hydrogen to combine to hydrogen molecule. One hydrogen and another hydrogen to combine to form a hydrogen molecule H2, diatomic. And next oxygen plus another oxygen to combine O2 molecule and fluorine also F plus another fluorine atom to combine అయితే మనకి F2, diatomic ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ట్రైఅటామిక్. ట్రైఅటామిక్ ఎలిమెంట్స్ లో మనకి O3. ఓకే, O3 ఎగ్జాంపుల్ చెప్తాం అంటే ఓజోన్. నెక్స్ట్ టెట్రా అటామిక్ ఎలిమెంట్స్. టెట్రా అటామిక్ ఎలిమెంట్స్ లో మనకి ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, నెక్స్ట్ యాంటిమోనీ ఇలా మనం చెప్పుకుంటాం. ఏంటి? ఫాస్ఫరస్, ఆర్సెనిక్ AS4 అండ్ SB4. దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ టెట్రా అటామిక్. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 4. ఇక్కడ ఆర్సెనిక్ లో 4 అండ్ యాంటిమోనీలో 4. ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ టెట్రా అటామిక్. ట్రైఅటామిక్ లో ఎన్ని ఉన్నాయి? 3 ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఆటమ్స్. ఆర్సెనిక్ లో 4, యాంటిమోనీలో 4. దీన్ని మనం ఏమనాలి? టెట్రా అటామిక్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ ఆక్టా అటామిక్ ఎలిమెంట్స్. ఆక్టా అటామిక్ ఆర్ పాలిఅటామిక్ ఎలిమెంట్స్. S8 సల్ఫర్ మనం ఏమనాలి? ఆక్టా అటామిక్ ఎలిమెంట్స్. ఫస్ట్ మనకి atom is a smallest particle, an element of smallest particle of an atom is which takes part in chemical reaction. ప్రతి చిన్న పార్టికల్ కూడా మనకి ఎలిమెంట్స్ ఇస్తుంది. ఎలిమెంట్స్ లో ఆ చిన్న పార్టికల్ కూడా కెమికల్ రియాక్షన్ చూపిస్తుంది. an element made up of అణువు ఎలా తయారవుతుంది? చిన్న పరమాణువుతో తయారవుతుంది. అయితే ఈ ఆటమ్ ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? మోనోఅటామిక్, డయాటమిక్, ట్రైఅటామిక్, టెట్రాఅటామిక్, పాలి ఆర్ ఆక్టా అటామిక్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోనోఅటామిక్ లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. అండ్ డయాటమిక్ లో హైడ్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్ అండ్ ఎట్సెట్రా ఇలా ఉంటాయి. అండ్ ట్రైఅటామిక్ లో ఓజోన్ 3 అంటే ఏంది? ఆక్సిజన్ 3 ఆటమ్స్ ఉంటే దాన్ని అనాలి ఓజోన్ అనాలి. అండ్ టెట్రా అటామిక్ ఎలిమెంట్స్ లో ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ అంటే స్టిబియం. అండ్ ఆక్టా అటామిక్ ఎలిమెంట్స్ సల్ఫర్ లో 8 ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, సల్ఫర్ లో ఎన్ని ఉన్నాయి? 8 ఆటమ్స్ ఉన్నాయి.
నెక్స్ట్ అటామిసిటీ. అటామిసిటీ అంటే a number of atom present in one molecule. Atomicity is a number of atoms present in one molecule. Number of atoms present in one molecule is known as, is said to be, is called atomicity. Okay, atomicity is number of atoms present in one molecule is known as atomicity. For example, helium and neon and argon, xenon. దీంట్లో how many atoms? Only one atom. దీన్ని ఏమనాలి మనం? మోడల్ అటామ్. దీని అట్మాసిటీ ఎంత అవుతుంది? హీలియంది 1. ఎందుకు? ఓన్లీ 1 atom. ఈ మాలిక్యూల్ తీసుకుంటే ఓన్లీ 1 atom. అండ్ నియాన్ ఆల్సో ఓన్లీ 1, ఆర్గాన్ ఓన్లీ 1 atom, xenon ఆల్సో ఓన్లీ 1 atom. ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ వన్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం ఏమనాలి? అటామిసిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ H2. దీంట్లో ఎన్ని ఉన్నాయి? దీని అట్మాసిటీ ఎంత అవుతుంది మనకి? 2. హైడ్రోజన్ది 2 అవుతుంది. ఎందుకు? ఎన్ని ఉన్నాయి ఆటమ్స్? హైడ్రోజన్ మాలిక్యూల్ లో 2 ఆటమ్స్. నెక్స్ట్ N2. దీని అట్మాసిటీ ఎంత అవుతుంది? అట్మాసిటీ 2. ఎందుకు? నైట్రోజన్ మాలిక్యూల్ లో 2 అట్మాసిటీ, 2 ఆటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లోరిన్. ఓకే, దీని అట్మాసిటీ ఎంత అవుతుంది? 2. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ అట్మాసిటీ ఎందుకు? ఆక్సిజన్ ఉన్నాయి 2 ఆటమ్స్ ఉన్నాయి కదా, అందువల్ల ఇది దీని ఆక్సిజన్ అట్మాసిటీ ఎంత అవుతుంది? 2. నెక్స్ట్ ఓజోన్ యొక్క అట్మాసిటీ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో మాలిక్యూల్ అంటే 3 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఓజోన్ యొక్క అట్మాసిటీ 3. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి ఇక్కడ? హీలియం, నియాన్, ఆర్గాన్, xenon. ఇవి నోబెల్ గ్యాసెస్ అయితే వీటి యొక్క అట్మాసిటీ 1. హైడ్రోజన్, నైట్రోజన్, క్లోరిన్ దీని యొక్క అట్మాసిటీ 2. ఆక్సిజన్ ఆల్సో 2. ఆక్సిజన్ మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి దీనికి ఆక్సిజన్ లో 2 ఉన్నాయి, అంటే దీని అట్మాసిటీ 2. ఇక్కడ ఆక్సిజన్ లో 3 ఉన్నాయి. ఓజోన్ అంటే దీని అట్మాసిటీ ఎంత అవుతుంది? 3. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మన కంటికి అవపడుతుంది. ఎన్ని ఆటమ్స్ ప్రెసెంట్ ఉన్నాయో దాన్ని మనం అట్మాసిటీ, దాని యొక్క అట్మాసిటీ అంటాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. సల్ఫర్ యొక్క ఫాస్ఫరస్ యొక్క అట్మాసిటీ ఎంత? 4. ఎందుకు? ఫాస్ఫరస్ లో ఎన్ని ఉన్నాయి? 4 ఆటమ్స్ ఉన్నాయి, అందువల్ల దీని యొక్క అట్మాసిటీ 4. సల్ఫర్ యొక్క అట్మాసిటీ ఎంత అవుతుందంటే దీని సల్ఫర్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, అందువల్ల దీని అట్మాసిటీ 8. ఓకేనా? నెక్స్ట్ వన్ molecule. What is a molecule? Molecule is of an element or compound is the same kind of or different types of elements in independent existence in free states. Okay, అంటే మాలిక్యూల్ మనకి ఎలా వస్తుందంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ తో కంబైన్ అయితే మనకి మాలిక్యూల్ అవుతుంది. ఓకే, మాలిక్యూల్ మనం 3 డివైడ్ పార్ట్స్ గా అంటే 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ మాలిక్యూల్ ఆఫ్ an atom. Okay, and molecule of an element. Next molecule of a compound. మాలిక్యూల్ మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? మాలిక్యూల్ ఆఫ్ an atom, మాలిక్యూల్ ఆఫ్ an element,
మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్. అసలు మాలిక్యూల్ అంటే ఏంటి? టూ ఆర్ మోర్ సేమ్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ elements is known combined elements is known as molecule. Two or more different or same kind of elements to combine molecule వస్తుంది మనకి. దీంట్లో మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసేదాన్ని మాలిక్యూల్ ఆఫ్ ఎన్ ఆటమ్, మాలిక్యూల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్ గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మాలిక్యూల్ ఆఫ్ an atom. మాలిక్యూల్ ఆఫ్ an atom మనం దీనికి ఎగ్జాంపుల్ గా నోబుల్ గ్యాసెస్ ఈజ్ మోనోఅటామిక్ ఎలిమెంట్స్. దీనికి ఏం చెప్పుకోవచ్చు? మాలిక్యూల్ ఆఫ్ an atom కి నోబుల్ గ్యాస్ చెప్పుకోవచ్చు. నోబుల్ గ్యాస్ హ్యాస్ మోనోఅటామిక్ ఎలిమెంట్స్. నోబుల్ గ్యాస్ కెమికల్లీ అన్రియాక్టివ్ అండ్ డు నాట్ కంబైన్. ఇప్పుడు నోబుల్ గ్యాస్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? మాలిక్యూల్ ఆఫ్ యాటమ్ కి చెప్పుకోవచ్చు. అవి కెమికల్ గా అంటే రసాయనాత్మకంగా అవి దేంతో చర్య జరపవు, మళ్ళీ అన్రియాక్టివ్ రియాక్షన్ చూపించవు, దేంతో చర్య జరపవు. హెన్స్ వన్ మాలిక్యూల్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే వన్ ఆటమ్ ఉంటుంది. కాబట్టి మాలిక్యూల్ ఆఫ్ యాటమ్ కి మనం ఎగ్జాంపుల్ నోబెల్ గ్యాస్ చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ తీసుకుంటే నియాన్ లో హౌ మెనీ ఆటమ్స్? ఇది వన్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ ఆటమ్. ఓకే, ఓన్లీ వన్ ఆటమ్ ఉంది కాబట్టి దీన్ని దేనికి చెప్పుకోవచ్చు అంటే మాలిక్యూల్ ఆఫ్ ఆటమ్ కి. మాలిక్యూల్ ఆఫ్ ఆటమ్ లో నోబుల్ గ్యాసెస్ ఈజ్ మోనోఅటామిక్ నేచర్, మోనోఅటామిక్ ఎలిమెంట్స్. ఓకే, ఈ నోబుల్ గ్యాసెస్ కెమికల్లీ అన్రియాక్టివ్ అండ్ డు నాట్ కంబైన్. ఇవి వేటితో అంటే కెమికల్ గా ఇవి ఏ ఎలిమెంట్స్ తో రియాక్షన్ జరిపవు, మళ్ళీ దేంతో కానీ కలవు. నెక్స్ట్ ఇవి ఓన్లీ వన్ మాలిక్యూల్ వన్ యాటమ్ మాత్రమే ఉంటుంది. వన్ మాలిక్యూల్ వన్ యాటమ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మాలిక్యూల్ ఆఫ్ an element. మాలిక్యూల్ ఆఫ్ an element same kind of elements combine to form a molecule of an element. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ combine to form molecule of an element. ఓకే, మనకి సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫామ్ అంటే రెండు ఒకే రకమైన ఎలిమెంట్స్ కంబైండ్ అయ్యి రెండు ఒకే రకమైన ఎలిమెంట్స్, ఇది ఒక ఎలిమెంట్ ఇది ఒక ఎలిమెంట్, ఇవి రెండు కంబైండ్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుందంటే మాలిక్యూల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ F2 మాలిక్యూల్ తీసుకోండి, ఆర్ హైడ్రోజన్ మాలిక్యూల్. F2 లో ఒక ఫ్లోరిన్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్లోరిన్ ఎలిమెంట్ తో ఏమైతుంది కంబైండ్ అయ్యి మనకి F2 మాలిక్యూల్ ఇస్తుంది. అలాగే మన హైడ్రోజన్ అనే ఒక ఎలిమెంట్ ఇంకొక హైడ్రోజన్ ఎలిమెంట్ తో ఫామ్ అయ్యి మనకి ఏమొస్తుంది హైడ్రోజన్ మాలిక్యూల్ H2 మాలిక్యూల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ O2 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఆటమ్స్ ఉన్నాయి. అంటే ఒక ఆక్సిజన్ ఎలిమెంట్ ఇంకొక ఆక్సిజన్ ఎలిమెంట్ తో ఫామ్ అయ్యి మనకి కంబైండ్ అయ్యి మనకి ఏమొస్తుంది ఆక్సిజన్ మాలిక్యూల్. ఫస్ట్ ఒక ఫ్లోరిన్ అనేది ఇంకొక ఫ్లోరిన్ తో కంబైండ్ అయ్యి మనకి ఏమొస్తుంది ఫ్లోరిన్ మాలిక్యూల్. ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్ తో కంబైండ్ అయ్యి హైడ్రోజన్ మాలిక్యూల్ వస్తుంది. నెక్స్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంటే ఒక ఆక్సిజన్ ఎలిమెంట్ ఇంకొక ఆక్సిజన్ ఎలిమెంట్ తో కంబైండ్ అయ్యి మనకి ఆక్సిజన్ O2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా I2 నెక్స్ట్ N2 అండ్ Br2 ఓకే ఎట్సెట్రా ఇలా మనం మాలిక్యూల్స్ ఒక ఆటమ్ అనేది సేమ్ టైప్ ఆఫ్ అంతేగాని వేరే ఆటమ్స్ కలవు కదా సేమ్ టైప్ ఆఫ్ మనకి ఇక్కడ అదే చెప్పుకున్నాం సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఇక్కడ ఫ్లోరిన్ అనే ఎలిమెంట్ ఇంకొక అదే రకమైన ఎలిమెంట్ తో ఫామ్ అయ్యి మనకి ఏమొస్తుందంటే F2 వస్తుంది. ఆక్సిజన్ అనేది
ఒక ఆక్సిజన్ అనేది ఇంకొక అదే సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ తో ఫామ్ అయ్యి ఆక్సిజన్ ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మాలిక్యూల్ ఆఫ్ కాంపౌండ్. మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంపౌండ్. Okay, molecule of compound. This is known as the substance two or more different kinds of an element. Different kinds of an element. Different two or more different different kinds of an element. Two or more different kinds of an element is known as molecule of a compound. Molecule of a compound. Okay, next two or more different kinds of an element is known as molecule of a compound. మరి ఎలా చెప్పుకోవచ్చు? HCl ఫర్ ఎగ్జాంపుల్ HCl అనేది కాంపౌండ్. ఎందుకు? ఇక్కడ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని మనకి ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. హైడ్రోజన్ ఒక ఎలిమెంట్, క్లోరిన్ అనే ఒక ఎలిమెంట్. అంటే హైడ్రోజన్ ఒక ఎలిమెంట్, క్లోరిన్ ఒక ఎలిమెంట్ తో కంబైండ్ అయ్యి మనకి HCl అనే కాంపౌండ్. మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం? O2 అనేది సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ గా మరి ఇక్కడే ఉన్నాయి. హైడ్రోజన్ ఒక ఎలిమెంట్ ఉంది, క్లోరిన్ అనేది ఇంకొక ఎలిమెంట్ ఉంది. ఈ రెండు కలిసి మనకి HCl వస్తుంది. అది ఇక్కడ ఏమవుతుంది? ఆక్సిజన్ అండ్ అనదర్ సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఫామ్ అయితే మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ వస్తుంది. ఇక్కడ కాంపౌండ్ వస్తుంది. నెక్స్ట్ CO2 లో కార్బన్ వన్ మాలిక్యూల్ వన్ ఎలిమెంట్ అండ్ ఆక్సిజన్ ఇస్ 2 ఆటమ్స్ ఉన్నాయి. అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ఏమన్నా డిఫరెంట్ లేదు. ఇక్కడ కార్బన్ ఒకటి ఉంది, ఆక్సిజన్ అనదర్. ఓకే, కార్బన్ ఒకటి, ఆక్సిజన్ అనేది ఇల్లు. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఏ కార్బన్ డైఆక్సైడ్. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ H2O. నెక్స్ట్ NH3. ఓకే, H2S హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ NH4Cl. నెక్స్ట్ H2SO4. These are examples molecule of a compound. దీంట్లో మనకి ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏమైనా ఆటమ్స్ two or more different kinds. ఇక్కడ ఏమున్నాయి? 2 elements. ఇక్కడ 3 elements. ఇక్కడ 3 elements. హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. ఇక్కడ హైడ్రోజన్ 3, నైట్రోజన్ 1. అంటే 4. హైడ్రోజన్ 2, సల్ఫర్ అండ్ ఆక్సిజన్. ఓకే, ఇక్కడ 2 కంటే ఎక్కువ. ఓకే, 2 కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే H2SO4. నెక్స్ట్ NaCl కామన్ సాల్ట్. NaCl వీటిని మనం దేనికి చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ అంటే molecule of a compound. Two or more different kinds of elements is known as molecule of a compound. is called molecule of a compound. తగ్గి